హీరో లుక్స్ అప్పుడు పిచ్చి పట్టిన పొట్టేలా చేసాడు, అసలు క్యారెక్టర్ చింపేశాడు. ధ్రువ సర్జా కేడి టీజర్ పుష్ప 2 రికార్డు మించిపోద్దేమో అనుకున్నంతలా ఉంది ట్రైలర్ చూస్తే. అసలు యాక్టింగ్ నేను మన మార్టిన్ సినిమా ఫ్లాప్ అవడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యా, ఒప్పుకోవాలి. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసాక ఈ షాట్ పెట్టాడు, నేను అనకూడదు కానీ అసలు బేభత్సం సృష్టించాడు. నాకు తెలిసి ట్రైలర్ చూసి చెప్పేచ్చు, ఆ సంజయ్ దత్, మన శిల్పా శెట్టి, మన ధ్రువ సర్జా గారు అయితే పుష్ప 2 మించి కలెక్ట్ చేస్తుందేమో అన్నంత లెవెల్లో అయితే చూపించాడు. సో ఓవరాల్ గా నాకు బాగా నచ్చింది. లుక్స్ ఎలా అనిపించాయి హీరో లుక్స్ చూపించాడు అసలు నాకు తెలిసి అంత మాస్ ఉందని, చాలా బాగుంది. ధ్రువ సర్జా గారిది అయితే చాలా బాగుంది టీజర్ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, మళ్ళీ సంజయ్ దత్ గారు ఉన్నారు, అసలు ఎక్సలెంట్ అనిపించింది. టీజర్ లో మాత్రము టీజర్ ఏమో ఒక ఎక్స్ట్రీమ్ ఒక లెవెల్ ఉంది. ఇంకా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా, మూవీ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. మన మార్టిన్ మూవీ తోటి కొంచెం డిసప్పాయింట్ చేసిండు మన డైరెక్టర్ గారు. కాకపోతే ఈ మూవీ తోటి నాకైతే కంబ్యాక్ ఇస్తాడు, మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అనుకుంటున్నా నేనైతే. నాకు టీజర్ మాత్రము ఏమంటారు ఎవ్రీథింగ్ ఒక సీన్ కూడా అరే ఏంది ఇట్లుందని చెప్పేసి అసలు ఏం అనిపించలేదు. అయితే థియేటర్లకు రప్పించే టీజర్ ఇది. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మన ధ్రువ సర్జాది కేడి టీజర్? ఫస్ట్ మనం మాట్లాడితే ఈ మధ్య చాలా టీజర్స్ అన్న హైప్ లేపుతున్నారు, కానీ టీజర్ లో కంటెంట్ ఉండదు. లైక్స్ కామెంట్స్ గట్ట పెడతారు అన్న, సూపర్ ఉంది. ఫ్యాన్స్ దొబ్బి దెంగుతున్నారు అన్న. నిజంగా చెప్పాలంటే ప్రతి ఫ్యాన్, నేను ఈ స్టార్ ఫ్యాన్, నా స్టార్ టీజర్ వచ్చింది, హైప్ టీజర్ కంటెంట్ చూస్తే బొక్క ఉంటుంది. కానీ నిజంగా నా కేడి కంటెంట్ మాత్రం అదిరిపోయిందన్న. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆ టీజర్ కట్ అమ్మా పిక్స్ అన్న. నేను జెన్యున్ గా అన్న, అందరు ఫేకే అనుకుంటారు నేను చెప్తే, కానీ అలా రీప్లే చేసుకుంటే ఒక్కొక్క సీన్ అబ్జర్వ్ చేసిన అన్న నెక్స్ట్ లెవెల్ సినిమాటోగ్రఫీ అన్న. అదిరిపోయింది మూవీ మాత్రం. నెక్స్ట్ మనం మాట్లాడితే శిల్పా శెట్టి గారు ఆఫ్టర్ లాంగ్ టైం మనం మూవీస్ లో చూస్తున్నాం. ఒకప్పుడు ఎరా ఆమె బాలీవుడ్ లో శిల్పా శెట్టి క్వీన్ హీరోయిన్ ఆమె, అలాంటి హీరోయిన్ ని మనం కేడీలో చూస్తున్నాం. మళ్ళా అంటే ఆమె బాలీవుడ్ అనుష్క, ఆమె చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్న. ఆమె కూడా నెక్స్ట్ ఉంది పీక్స్. నెక్స్ట్ వచ్చేసి మన కల్నాయక్ డాన్, మన సంజీవ్ బాబాని మంచిగా వాడుకుంటే ఆయన వాడకమే వేరు. వాడకం అంటే అలాంటి తప్పులు కాదమ్మా, యాక్టింగ్ లో. ఎలా అంటే మన ప్రశాంత్ నీల్ గారు ఎట్లా వాడుకున్నారు, ఆయనకి రచ్చ లేపినారా. హైప్ లో ఉన్నా నేను, అందుకే అంటున్నా కేడి మామూలు సూపర్ అన్న, సూపర్. నేను జెన్యున్ గా చెప్పాలంటే ఈ మధ్య చాలా టీజర్స్ వచ్చినాయి, చాలా మంది నేను ఈతను కొడుకు అని ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు, కానీ కేడి మూవీ ప్రమోషన్ చేస్తే అన్న నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ అన్న.